నమస్కారం అండి. నా పేరు పిట్టల రాధిక. నేను ఎంఎస్సి జియాలజీ చేశాను. మాది వెంకటేశ్వర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్కి అభ్యర్థిగా నేను నామినేషన్ వేశాను, పోటీ చేస్తున్నాను. నేను ఐటీ జాబ్ చేస్తూ మా యొక్క గ్రామ అభివృద్ధి కోసము నేను ఇందులోకి రావడం జరిగింది. మా యొక్క గ్రామం నూతనంగా ఏర్పడింది. మాకు ఇప్పటి వరకు కనీస సదుపాయాలు ఏమీ లేవు. కనీసం అంగన్వాడీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఓన్గా బిల్డింగ్ అంటూ ఏమీ లేదు. మెయిన్గా ఉండాల్సిన సమస్యలు చర్చించుకునే ప్లేసే సరిగా లేనప్పుడు ఎవరైనా చూసేది అదే. కాబట్టి మేము అవి ఇంకా దానితో పాటు రోడ్లు, ఇంకా మంచినీటి సరఫరా, మురుగునీటి కాలువలు అంటూ ఏమీ లేవు. రీసెంట్గా వచ్చే జ్వరాలు వాటితో పోలిస్తే ఇప్పుడు ఊర్లు లేవు, సిటీలు లేవు. దాని ద్వారా దాంతోపాటు పింఛన్ రాని వాళ్ళకు పింఛన్స్, మేము రేషన్ షాప్ కోసం పక్కూరికి వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఇబ్బంది పడుతున్నారు. దాని ద్వారా మేము మా ఊరికి రేషన్ షాప్ని, పింఛన్స్ కూడా మా ఊర్లో ఇప్పించుకునేలాగా చేసుకోవాలని చిన్న చిన్న సమస్యలైనా మేము ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి అయినా కూడా మేము చర్చించుకొని తీసుకొస్తాము అని నమ్మకంతోనే మేము ఈ సర్పంచ్కి నామినేషన్ వేసి పోటీ చేస్తున్నాము. మాకు ఎలాంటి స్వార్థం లేదో, నిస్వార్థంతో మాకున్న నాలెడ్జ్తో మేము మా ఊరి సమస్యలను తీర్చుకుంటామని మా యొక్క వెంకటేశ్వర్లపల్లి గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాను. మాకు ఉంగరం గుర్తు వచ్చింది. మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి మా మెజారిటీతో గెలిపించి మన యొక్క గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని నేను మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఓన్గా మేము మా వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి, మా యొక్క ప్రజలకి మేము ఏమి ఇవ్వాలనుకుంటున్నామంటే, చనిపోయిన వారికి వైకుంఠధామం ఉంది కానీ వైకుంఠధామానికి తీసుకెళ్ళడానికి వైకుంఠ రథం లేదు. తీసుకెళ్ళడానికి కొంచెం దూరం ఉన్నందువలన చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివలన మేము మా ఓన్గా వైకుంఠ రథాన్ని, చనిపోయిన ఫ్యామిలీకి ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, అందరికీ వ్యవసాయం ఉండదు. రైస్ కానీ 1-2 నెలలకు సరిపడా కనీస అవసరాలకు సరిపడే సరుకులు కానీ ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. ప్రభుత్వ పథకాలతో పాటు మేము మా ఇంటి నుండి ఇవి ఇస్తామని మేము కోరుకుంటున్నాము. మమ్మల్ని గెలిపించి ఇస్తే.